వ్యవస్థాపక అధ్యక్షులు సోదరులు రాఘవేంద్ర గౌడ్ గారికి, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు బండ ప్రకాష్ గారికి, ఇప్పుడే వెళ్ళిన చిరంజీవి సార్ గారికి, వెంకట సామన్న గారికి, పల్లె రఘుకుమార్ అన్న గారికి, నారగుణ అన్న గారికి, రాజు గారికి, బొమ్మ రఘురామన్న గారికి, వెంకన్న నేత గారికి, వేదిక పైనున్న అతిరథ మహారాజులందరికీ, అలాగే వేదిక ముందున్న బీసీ ఉద్యమ సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. సోదరులారా, ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా మీకు అన్ని విషయాలు, బీసీలము ఎక్కడ వెనుకబడబడినాం, ఎందుకు వెనుకబడబడినాం, ఏం చేస్తే మన భవిష్యత్తు ఇంకా మారబోతోంది, ఏం చేయాలన్న విషయం మీద కూడా చాలా విషయాలు చెప్పారు. మరి మీరు చూస్తే గత కొంతకాలంగా తెలంగాణలో అద్భుతంగా బీసీ ఉద్యమం చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. బీసీ భావజాల వ్యాప్తి రాజధాని నుంచి నగరాల వైపు, అలాగే పల్లెల వైపు ప్రవహిస్తోంది. ఆ ప్రభావంతోనే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలైతేనేమి, మున్సిపల్ ఎన్నికలైతేనేమి దాదాపుగా 60% పైగా గెలుచుకోవడం అనేది నిజంగా బీసీల విజయం. తెలంగాణ అంటే పోరాటాల పొరటిగడ్డ. ఆనాటి స్వాతంత్రానికి ముందు రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం వరకు కూడా పోరాటాలు అనేది తెలంగాణ ప్రజలకు కొత్త ఏం కాదు. కానీ ఆ పోరాటాలు ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఏం చేస్తే ఏమొస్తుందన్న విషయాన్ని మనము గ్రామస్థాయి వరకు భావజాల వ్యాప్తి ద్వారా, వివిధ వేదికల ద్వారా, ఇలాంటి వేదికలు ఇంకా 100 వేదికల ద్వారా, వేలాది మంది నాయకుల ద్వారా గ్రామస్థాయి వరకు భావజాల వ్యాప్తి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలని ప్రతి తెలంగాణ బిడ్డకు అర్థమయ్యేటట్టు తెలంగాణ మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటే మనకు వస్తే ఏమవుతుంది, మన నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి అంటేనే పల్లెలో ఉన్న ప్రతి బిడ్డ జై తెలంగాణ అని చెప్తేనే ఈరోజు తెలంగాణ ఉద్యమం విజయవంతమై మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణలో భౌగోళిక తెలంగాణ మాత్రమే మనకు సిద్ధించింది, కానీ సామాజిక తెలంగాణ ఇంకా కళ రూపంలోనే ఉండిపోయింది. కాబట్టి మన రాజ్యం కోసం మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. చిరంజీవి సార్ అద్భుతంగా లెక్కలు చెప్పారు. 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 30,000 కోట్లు, ఈరోజు 3 లక్షల కోట్లు. 20 సంవత్సరాల క్రితం బీసీల బతుకులు అక్కడే ఉన్నాయి. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు అవే సంక్షేమ పథకాల కోసము, అవే స్కాలర్షిప్ల కోసం, అవే వాటి కోసం మనం ప్రతి నిత్యం ప్రభుత్వాల ముందు సాగిలపడాల్సిన అవసరం ఉంది, సాగిలపడుతున్నాం. మరి ఎందుకు 30,000 కోట్ల బడ్జెట్ 3 లక్షల కోట్లు అయిన తర్వాత కూడా మిగతా బడ్జెట్ సామాన్యులకు అందకుండా ఎవడి జేబులోకి పోయినాయి? 20 సంవత్సరాల క్రితం కారులో పెట్రోల్ పోసుకోవడానికి కూడా వీలు లేని నాయకులు ఈరోజు 1000 కోట్లు, లక్షల కోట్లు మన సొమ్ము తీసుకొని ఈరోజు మనమే పెత్తనం చెలాయించే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ఏకైక పరిష్కారం రాజ్యాధికారం. మరి రాజ్యాధికారంలో డాక్టర్ అంబేద్కర్ గారు మనకు అద్భుతమైన ఓటు హక్కు ఇచ్చారు. మన ఓటు మనం వేసుకుంటే, మన వర్గాలకు వేసుకుంటే మనకు బీసీ రాజ్యాధికారం వస్తుంది. మనల్ని పాలించుకుంటే, పాలకులుగా మనం ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం, మన వర్గాలకు వడ్డించుకోగలుగుతాం, మన వాళ్ళకి ఏదైనా మంచి చెడు చూసుకోగలుగుతాం. కాబట్టి పార్టీలు ఏవైనా సరే, ఇంతకుముందు వెంకటేష్ అని అంటున్నాడు, మన ఓటు మనం వేసుకుంటే ఇంకెవరిని అడగాల్సిన అవసరం ఏముంది. నిజంగా చిన్న విషయమే, కానీ చాలా పెద్ద ఎత్తున గ్రామస్థాయి వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆర్ కృష్ణ గారు సుదీర్ఘ కాలంగా చేస్తున్న బీసీ ఉద్యమం వల్ల ఈరోజు గ్రామస్థాయిలోకి వెళ్ళిన బీసీ ఉద్యమ భావజాలంతో మనం గ్రామస్థాయిలోనే సర్పంచులుగా చాలామంది 60% పైగా గెలిచినాం. మరి పల్లెలే పట్టుకొమ్మలు, పల్లెల్లోనే మన వాళ్ళు ఉండి పరిపాలనే మన చేతిలో ఉన్నప్పుడు, మరి దాని తర్వాత వచ్చిన అసెంబ్లీ సీట్లు అయితేనేమి, పార్లమెంట్ సీట్లు అయితేనేమి, అదే ఉత్తేజంతో, అదే లక్ష్యంతో మన ఓట్లు మనకి వేసుకోవాలన్న లక్ష్యం ఉంటే రేపొద్దున కొత్తగా రాబోతున్న అసెంబ్లీ సీట్లు అయితేనేమి, ఆల్రెడీ ఉన్న 119 సీట్లు అయితేనేమి, ఎంపీ ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి, మన ఓటు మనమే వేసుకోవడం ద్వారా అద్భుతంగా ముందు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ, సోదరుడు రాఘవేంద్ర గౌడ్ గారు ఏర్పాటు చేసిన బీసీ రాజ్యాధిక వేదికకు ఆర్ కృష్ణ గారు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పి మనం అందరం
కలలు కన్న రాజ్యాధికారం సాధించాలంటే ఇలాంటి నాయకులు, ఇలాంటి వేదికలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఆ వేదికల ద్వారా మనం పల్లె పల్లెన మన భావజాలాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ. థ్యాంక్ యూ గుజ్జా సత్యమన్న గారికి, థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళా శక్తి మన